టీఆర్ఎస్ నేత కేటీఆర్ కు కవిత సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కేటీఆర్ కు ట్వీట్ చేశారు. ఆయన అన్నయ్య మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ ఆయన విషెస్ ని తెలిపారు. మనం చూస్తే గత కొంతకాలంగా కేటీఆర్ కవిత మధ్య గొడవలు జరుగుతున్నట్టు పరోక్షంగా మనకు తెలుస్తూనే ఉంది. కేటీఆర్ను టార్గెట్ చేస్తూ ఆయన గతంలో కూడా చాలా కామెంట్స్ చేశారు. కేసీఆర్ చుట్టూ చాలామంది దయ్యాలు ఉన్నారని కూడా ఆమె వ్యాఖ్యానించడం మనం గమనించవచ్చు. సో గొడవలన్నీ పక్కన పెట్టి ఆమె పుట్టినరోజు శుభాకాంక్షలని తెలియపరచడం మీద సోషల్ మీడియాలో చాలామంది ఆమెని అభినందనలు తెలియజేస్తున్నారు. ఆమెకి ఏమంటున్నారు అని అంటే, నీ పతనం కోరుకునేవాడి బాగు కోరుకుంటున్నావు అంటూ కూడా చాలామంది పోస్టులు పెట్టారు. సో దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఈ ట్వీట్కి సంబంధించి చాలా వైరల్ అయింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, అసలు కవిత కేటీఆర్కి బర్త్డే విషెస్ చెప్పడంలో ఏంటి అంటే, ఇప్పుడు మనం రీసెంట్ టైమ్స్లో కనుక మనం చూస్తే కనుక తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా పార్టీకి సంబంధించిన పెద్దలు కూడా ఎవరు మాట్లాడినట్టు లేదు. అయినా కూడా ఆమె ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా ఆమె ఇలా విషెస్ తెలియపరచడం ఎలా ఉంది, ఎలా చూడాలి దీన్ని? ఎగ్జాక్ట్లీ కేటీఆర్ బర్త్డే ఈరోజు. సో సందర్భంగా కవిత విష్ చేస్తూ ఆమె ట్వీట్ చేశారు. అన్నయ్య హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంటూ ఆమె ట్వీట్ చేశారు. గతంలో ఇట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయి, కానీ ఈ మధ్య కాలంలో కాస్త ఇద్దరి మధ్య గ్యాప్ ఉంది. ఆమె పార్టీని విభేదించారు, పక్కకు వచ్చారు. కాస్త ఆమె డిఫరెంట్ వెర్షన్, ఆమె వాయిస్ ఆమె వ్యక్తిగతంగా వినిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కార్యక్రమాలన్నీ జాగృతి పర్యటన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆమె ట్వీట్ చేయడం పైన పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతూ ఉంది. సో ఇద్దరి మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి ఈరోజు మళ్ళీ కుటుంబ పరంగా ఆమె చేసినటువంటి విషెస్ను చాలామంది అభినందిస్తుంటే, కొంతమంది నెగిటివ్ కామెంట్స్ కూడా ఆ రకంగా పెడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈరోజు కేటీఆర్ బర్త్డే సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా విషెస్ తెలిపారు.